పుష్ప 2 ఇంకా థియేటర్లోనే ఉంది. దీనికి కొనసాగింపుగా పుష్ప 3 తీయటానికి సినిమాలో చిన్న హింట్ అయితే ఇచ్చారు, కానీ ఆ చిత్రం ఉంటుందో లేదో క్లారిటీ అయితే లేదు. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ సైతం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ అప్పుడే ఈ సినిమాలో ఓ సాంగ్ గురించి మాట్లాడేస్తున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఇంతకీ దేవిశ్రీ మనసులో ఉన్నది నిజమేనా అంటూ నెట్టింట డిబేట్ అవుతోంది. దేవిశ్రీ చెప్పింది నిజం కావాలని కోరుకుంటున్నారని సినీ లవర్స్. ఇంతకీ దేవిశ్రీ ప్రసాద్ ఏమన్నాడో ఈ స్టోరీలో చూద్దాం. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. పుష్ప 2 విడుదలై 50 రోజులు పూర్తయినా బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 సినిమా హడావిడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. రీసెంట్గానే ఈ సినిమాకు సంబంధించి ఇంకా 20 నిమిషాల సన్నివేశాలను యాడ్ చేశారు. అయితే 2000 కోట్ల కలెక్షన్సే టార్గెట్గా ఈ సినిమాకి మరో 20 నిమిషాలు యాడ్ చేశారని తెలుస్తోంది. అయితే పుష్ప 1 బ్లాక్ బస్టర్ అవడంతో పుష్ప 2 అంతకన్నా ఎక్కువ హిట్ అయింది. దీనికి సీక్వెల్గా పుష్ప 3 ర్యాంపేజ్ కూడా ఉంటుందని సినిమా చివర్లో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక పుష్ప 3 గురించి ఇప్పటికే ఎన్నో రూమర్లు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అలాగే పుష్ప 3లో విలన్గా విజయ్ దేవరకొండ నటిస్తారని, లేదు ఫాహద్ ఫాసిల్ మళ్లీ కనిపిస్తారని, జగపతి బాబు నటిస్తారంటూ ఇలా ఎన్నో రూమర్లు తెరపైన వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే తాజాగా పుష్ప 3 సినిమా గురించి ఒక మంచి అప్డేట్ ఇచ్చారు ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ల జర్నీ ఆర్య మూవీ నుంచి రన్ అవుతోంది. అయితే పుష్ప 2 సినిమా సమయంలో దేవిశ్రీకి బన్నీ, సుకుమార్తో కాస్త గ్యాప్ ఏర్పడ్డప్పటికీ పుష్ప 2 హిట్తో ఆ గ్యాప్ కాస్త పోయిందని అర్థమవుతోంది. రీసెంట్గా ఓ నేషనల్ మీడియా ఛానల్కి దేవిశ్రీ ప్రసాద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పుష్ప 3కి సంబంధించి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయే అప్డేట్ చెప్పాడు. ఇప్పటికే విడుదలైన పుష్ప 1, పుష్ప 2లో స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేశారు. అలా కిస్సక్ పాటలో శ్రీలీల మెరవగా, ఊ అంటావా పాటలో సమంత మెరిసింది. పుష్ప 2లో ఐటెం సాంగ్ కోసం శ్రీలీలను ఎంచుకోవాలని సూచించింది కూడా తానే అంటూ అతను కొత్త విషయం కూడా బయటపెట్టాడు. శ్రీలీల అద్భుతమైన డాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బావుంటుందని మేకర్స్కు నేనే చెప్పాను. ఇక ఈ ఇద్దరు హీరోయిన్లే కాదు, పక్కా లోకల్తో కాజల్ అగర్వాల్, జిగల్ రాణితో పూజా హెగ్డే, ఇలా స్టార్ హీరోయిన్స్ అందరూ తన మ్యూజిక్ డైరెక్షన్లోనే ఐటెం సాంగ్స్ చేశారు. అది నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే అంత పెద్ద హీరోయిన్లు నేనిచ్చిన మ్యూజిక్ ద్వారానే ఐటెం సాంగ్స్ చేయడం ప్రారంభించారు. ఇక పుష్ప 3 ఐటెం సాంగ్లో జాన్వీ కపూర్ ఉంటే బావుంటుందని నా అభిప్రాయం. జాన్వీ కపూర్కి సంబంధించిన డాన్స్ వీడియోలు నేను గతంలో కొన్ని చూశాను. ఆమె చాలా బాగా డాన్స్ చేస్తుంది. ఇక తల్లి శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీ కపూర్లో కూడా కనిపించింది. అందుకే పుష్ప 3లో ఐటెం సాంగ్కి జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ చాయిస్ అని నా నమ్మకం. అలాగే నేనెప్పుడు కూడా అసాధారణమైన డాన్సర్లనే ఎంచుకుంటాను. అలాగే ఇప్పుడున్న హీరోయిన్లలో డాన్స్ చేసేవారిలో సాయి పల్లవి అంటే నాకు ఎంతో ఇష్టం అంటూ దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు. పుష్ప 3లో ఐటెం సాంగ్ ఎవరు చేయాలో దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారు. పాటను బట్టి హీరోయిన్ ఎంచుకుంటారు. అయితే నా ఉద్దేశంలో జాన్వీ కపూర్ అయితే బావుంటుంది. అయితే పుష్ప 2 హడావిడి ఇంకా ముగియకముందే పుష్ప 3కి సంబంధించి ఐటెం సాంగ్లో జాన్వీ కపూర్ సెట్ అవుతుందని దేవిశ్రీ ప్రసాద్ చెప్పడంతో చాలామంది నెటిజన్లు పుష్ప 3కి కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తారు. కాబట్టి ఇప్పటికే పుష్ప 3 ఐటెం సాంగ్కి సంబంధించి షూటింగ్ అయిపోయింది కావచ్చు. అందుకే దేవిశ్రీ ప్రసాద్ ఇలా హింట్ ఇస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చే పుష్ప 3 ఇప్పట్లో వచ్చేలా లేదు. ఎందుకంటే సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్తో కలిసి RC-17 సినిమా చేసే పనిలో పడ్డారు. ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్,
రెడీ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్కు కూడా వరుస ప్రాజెక్టులున్నాయి. త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగ, కొరటాల శివ ఇలా ఎంతో మంది డైరెక్టర్లతో అల్లు అర్జున్ మూవీలు చేస్తున్నారు. అందుకే పుష్ప 3 ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. కానీ పుష్ప 3 పై దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన అప్డేట్ మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్లో సంతోషాన్నిచ్చింది.